వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జి కిరణ్ రాయల్ మోసాన్ని వివరిస్తూ ఓ మహిళ విడుదల చేసిన వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే. కిరణ్ రాయల్ తనను బెదిరించి కోటికి పైగా నగదు 25 సవర్ల బంగారం కాజేసి ఆర్థిక ఇబ్బందులకు నెట్టేశాడని, అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లక్ష్మి అనే మహిళ మాట్లాడిన వీడియో వైరల్గా మారింది. తాజాగా తన కుటుంబంపై కిరణ్ రాయల్ బెదిరింపులకు దిగుతున్నారంటూ ఆమె పోలీసుల్ని ఆశ్రయించింది. తన 2 కుమారుల్ని చంపేస్తానని కిరణ్ రాయల్ బెదిరిస్తున్నారని తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ పిఎస్లో ఆమె ఫిర్యాదు చేసింది. నిన్నటి నుంచి కిరణ్ రాయల్ మాట్లాడుతున్న మాటలన్నీ చూస్తున్నారు. దాని కింద ఎన్నో మెసేజ్లు పెడుతున్నారండి. అన్నీ చూస్తున్నాను. ఒక్క స్త్రీ మోసపోయి ఇంత బాధలో ఉండి ఇన్ని సాక్ష్యాలు ముందర పెట్టి పెడుతుంటే ఎలా మనసు వచ్చి ఇంత ఘోరంగా మెసేజ్లు పెడుతున్నారు, ఎలా ట్రోల్ చేస్తున్నారు అనేది నాకు చాలా బాధాకరమైన విషయం. అది ఇదే మీ ఇంట్లో జరిగితే మీరు ఒప్పుకుంటారా? మీరు భరిస్తారా? అదే ఒక స్త్రీనే అడుగుతున్నాను. మీ లైఫ్లో ఇలా జరిగితే మీరు ఇలానే కామ్గా ఇన్ని సంవత్సరాలు కామ్గా ఉండగలుగుతారా? మీ పిల్లల్ని చంపుతాను అని బెదిరిస్తే ఒక అతను వచ్చి మీరు కామ్గా ఉండగలుగుతారా? అదే మగవాళ్ళు మిమ్మల్ని కన్నది ఒక తల్లే, మీ భార్య ఒక అమ్మాయి, మీ కూతురు ఉంటుంది. మీ ఇంట్లోనే జరుగుతున్నాయి ఇన్సిడెంట్స్ ఎన్నో ఉంటాయి, బయట కనిపించవంతే. మీరు ఇలానే రియాక్ట్ అవుతారా? మీరు మాట్లాడుతున్నవన్నీ ఎంత దారుణంగా ఉన్నాయో ఒకసారి రీచెక్ చేసుకోండి. నేను ఇన్ని సాక్ష్యాలు చూపించి నేను ఒప్పుకున్నాను, నేను చేసింది పొరపాటుని నేను ఒప్పుకున్నాను. నా లైఫ్ నాశనం అయిపోయింది. నేను ఇంత ఓపెన్గా నేను చెప్పినప్పుడు కూడా ఇంత ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. ఎల్లో మీడియా రకరకాల ఇవి చేస్తున్నారు. చాలా దారుణంగా ఉంది. అతను మాట్లాడిన దానికి ప్రతి దానికి నా దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి. అతను మాట్లాడిన విషయాలు దయచేసి ఒక రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఒక స్త్రీని మాట్లాడేటప్పుడు ఆ అమ్మాయి లైఫ్ అసలు ఏంటి, ఎందుకు ఇలా అయ్యింది, ఎందుకు ఆ అమ్మాయి ఇలా చేయవలసి వచ్చింది అని దయచేసి ఆలోచించండి. ఆలోచించి మెసేజ్ పెట్టండి. మీరు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా చేతులెత్తి దండం పెడుతున్నాను. దయచేసి ఆలోచించండి. ఒక క్షణం ఆలోచించి మెసేజ్ అనేది పెట్టండి. 1 సెకండ్ టైప్ చేస్తే మెసేజ్ వెళ్ళిపోతుందండి. ఆ మెసేజ్ వల్ల ఎదుటి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, ఆ మెసేజ్ వల్ల ఇంకా ఎంతమందికి మీరు నెగిటివిటీ అనేది ఇస్తున్నారు అనేది దయచేసి ఆలోచించండి. మంచికి సపోర్ట్ ఉండండి, చెడుకు కాదు. దయచేసి ఎక్కడ అన్యాయం ఉందో అక్కడ నిలబడి ఆ అన్యాయాన్ని తరిమి కొట్టండి, సహకరించండి. ఆ అన్యాయం అయిపోయిన స్త్రీలకి అండగా నిలబడండి దయచేసి. లేదా మీ వల్ల కాదా సైలెంట్గా ఉండిపోండి. అంతేగాని ఫోన్లు ఉన్నాయి చేతిలో అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మెసేజ్లు మాత్రం దయచేసి పెట్టద్దండి. దయచేసి స్క్రోల్స్ చేయొద్దండి. నోటికి వచ్చినట్టు మాట్లాడద్దండి. చేతులెత్తి నమస్కరించి మరీ చెప్తున్నాను. ఇంకా చెప్పాలంటే నిన్న కిరణ్ రాయల్ మాట్లాడిన ఒక ప్రెస్ మీట్లో అతను మాట్లాడింది చిట్లు అమౌంట్లు ఉన్నాయి 2013లో చుట్టుపక్కల వేసింది చిట్లు. ఆ డబ్బులన్నీ కూడా 2013 నుంచి స్టార్ట్ అయితే ఎప్పుడో 2015లో అన్నీ సెటిల్ అయిపోయాయి అని చెప్పి, ఇలాంటి కిలాడీ లేడీ అని చెప్పి ఎంతో కాలర్ ఎగరేసి నా వెంట్రుకు కూడా పీకలేరు అని చెప్పాడు. అదే కిరణ్ రాయల్ 2023లో నాకు ఎందుకు బాండ్ రాసి ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకు నాకు చెక్కులు ఇవ్వాల్సి వచ్చింది అని నేను అడుగుతున్నానండి. మీడియా ముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను దీన్ని. అందుకు సాక్ష్యాలు ఇవి. అతను నిన్న చూపించిన దానికి సాక్ష్యాలు ఇవి. డేట్స్ మీరు చూసినట్టయితే 2 చెక్కులకి 15/6/2025కి 7 లక్షలు, 15/6/2026కి 8 లక్షలు. 2015లోనే లావాదేవీలన్నీ తీరిపోయి ఉంటే ఈ చెక్కులు నాకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది కిరణ్ రాయల్? నేను కిరణ్ రాయల్ని ప్రశ్నిస్తున్నాను, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది నాకు ఇవి? అలానే ఈ బాండ్లో ఇంత క్లియర్గా డబ్బులు ఇవ్వాలి, నేను నగలు ఇవ్వాలి అని చెప్పి నువ్వు ఎందుకు రాసి ఇవ్వాల్సి వచ్చింది? 2015లో లావాదేవీలు ముగిసి ఉంటే నువ్వు ఇది ఎందుకు ఇచ్చావు నాకు?
దీనికి నాకు సమాధానం అనేది కావాలి. అతను నన్ను బెదిరించి వీడియో తీసుకొని అందరికీ ఇప్పుడు ఆ వీడియో ట్రోల్ చేస్తూ నన్ను బ్యాడ్ చేసి ఎంతో హీనంగా నన్ను మాట్లాడుతూ కిలాడి అని నానా రకాలుగా మాట్లాడుతూ చేస్తూ అతను ఇంత నీచానికి దిగజారి చేస్తున్నాడు. 2015 అయిపోతే ఇప్పుడు నాకు ఎందుకు ఇచ్చాడు అనేది మీరు ఎవరైతే కామెంట్ చేశారో ఎల్లో మీడియా మిగతా అందరూ కూడా దీన్ని ఒక్కసారి పరిశీలనలోకి తీసుకోండి. నేను చెప్పింది అబద్ధం అని మీరు నమ్మితే ఇంకా మీ ఇష్టం. సాక్ష్యాలతో కూడా మీ ముందర పెట్టాను. అదేవిధంగా ఇంకొక సాక్ష్యం మీరు మాట్లాడారు ఇష్టం వచ్చినట్టు అన్నీ. ఒక చిన్న ఉదాహరణ మీకు నేను చూపించాలనుకుంటున్నాను. ఎవరైతే వీడియోలు స్క్రోల్ చేసి ఎన్నెన్నో మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ 27వ తేదీ మాట్లాడిన మాటలు. ఎందుకు కాల్ చేస్తున్నా? నీ అమ్మ కాళ్ళ గురించి మళ్ళీ చేసి పెట్టుకోను బిజీగా. జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జి కిరణ్ రాయల్ తనను 1.20 కోట్ల మేర మోసం చేశాడని, డబ్బు ఇవ్వకుండా పిల్లలను చంపేస్తానని బెదిరిస్తున్నాడని లక్ష్మి అనే మహిళ సంచలన ఆరోపణ చేయడం తెలిసిందే. ఈ క్రమంలో అత్యంత ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ముగించుకుని వస్తున్న లక్ష్మిని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ఆన్లైన్ చీటింగ్ కేసులో జైపూర్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆన్లైన్ చీటింగ్ కేసులో ముద్దాయిగా ఉన్న లక్ష్మి తప్పించుకుని తిరుగుతున్నట్లు సమాచారం. అయితే కొన్ని రోజులుగా ఆమె మీడియాలో కనిపిస్తూ ఉండడంతో రాజస్థాన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆమెను తిరుపతిలో అరెస్ట్ చేసి ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు తరలించారు. గత వైసీపీ పాలనపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ కాలంలో రాష్ట్రంలో అభివృద్ధిని ప్రక్కన పెట్టి అరాచక పాలన కొనసాగించారని ఆరోపించారు. వైసీపీ నాయకులకు పార్టీ ఇంకా బ్రతికే ఉందని, జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే చాలా విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వంలో పోలీసు అధికారులే దగ్గరుండి మరీ పేకాట్ ఆడించారని విమర్శించారు. ఎంతమంది పిల్లలు మీ వల్ల, మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఇళ్లలో కూర్చున్నారు. ఒకసారి లెక్కలు తీసి ఎవరైనా డిబేట్కి వస్తే మేమందరం కూడా సిద్ధం. అంటే మీరు చెప్పే సిద్ధం కాదు, మా సిద్ధం వేరే ఉంటుంది. సో దయచేసి వైసీపీ నాయకులు, ఈరోజు రాష్ట్రంలో రోడ్లు పడుతున్నాయి, ఇల్లు వస్తున్నాయి, లోన్లు వస్తున్నాయి. గత 5 సంవత్సరాలు ఏ ఒక్కరికైనా లోన్ వచ్చిందా అండి? ఏ ఒక్కడైనా సరిగ్గా ఇల్లు కట్టుకోగలిగినాడా? ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే 4 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. 3 సెంట్ల భూమి ప్రభుత్వం ఇస్తుంది. గత ప్రభుత్వంలో ఎంత ఇచ్చినారు? సెంటున్నరా? ఎందుకు మా ప్రభుత్వం చేయగలుగుతుంది, మీ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది? ఎందుకంటే మీ చేతగాని పరిపాలనని ప్రజలు నిర్ణయించినారు. ఈరోజు ప్రతి ఒక్క చోట కూడా మంత్రులు పరిగెత్తుతున్నారు, ఎమ్మెల్యేలని పరిగెత్తిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. గ్రీవెన్స్ పెడుతున్నాం, డైరెక్ట్గా వచ్చి గ్రీవెన్స్లు చెప్పుకొని అధికారులతో మాట్లాడుకొని పనులు చేయించుకొని పోతున్నారు. ఆర్థికంగా కూడిన పనులు అయితే కొంచెము టైం బట్టి అవి కూడా డబ్బులు రాగానే ఆ పనులు అయిపోతున్నాయి. అసెంబ్లీకి మీరు వచ్చి గొంతెత్తి మాట్లాడలేని నాయకులు, ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించింది, మీరు ప్రజా సమస్యలు అసెంబ్లీలో ఆ వేదిక పైన మాట్లాడి ఆ సమస్యలు తీర్చుకోవడానికి అవకాశము ఉపయోగించుకుంటారని ప్రజలు మిమ్మల్ని పంపిస్తారు. కానీ లేదు మాకు శంకెక్కలేదు, మాకు బలం లేదు కాబట్టి నేను ఇళ్ళలో కూర్చుంటాను, కానీ నోటికొచ్చింది మేము మాట్లాడతామంటే అది కుదరదు. చాలామంది మీ పార్టీలో వాళ్ళకన్నా మా పార్టీ వాళ్ళే మీరు తొందరగా అసెంబ్లీకి రావాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే చాలామంది మీ మీద కసితో గెలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించి ఎవరైతే తొక్కాలనుకుంటున్నారో వాళ్ళు మీ పక్కనే కూర్చుంటున్నారు. అదే హోదాలో, సామాన్య ఎమ్మెల్యే హోదాలో మనం అందరం కూడా కొలీగ్స్. సో జగన్మోహన్ రెడ్డి గారు 2.0 వర్షను మాకేమీ భయం అనిపించట్లేదు, కానీ నాకు తెలిసి కుటుంబ సభ్యులు వాళ్ళ కార్యకర్తలే భయపడుతున్నారని చెప్పి కనపడుతుంది మాకు కూడా. ఫస్ట్ వర్షన్కే అందరినీ, ఒకరిని చంపినారు, ఒకరిని రోడ్డు మీదకి తీసుకొచ్చి కుటుంబ సభ్యులను లాగినారు, కొంతమందికి ఆస్తి తగాదాలు పెట్టి వాళ్ళని దూరం చేసుకున్నారు. ఇప్పుడు 2.0లో ఇంకేం చేస్తాడు, ఇంకేం అరాచకాలు చేస్తారని చెప్పి
మీ కార్యకర్తలు మీ కుటుంబ సభ్యులే భయపడే పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చినారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి పాలనలో వైద్యానికి పెద్దపీట, పాలకులు నియోజకవర్గంలో లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి నిమ్మల. కడప జిల్లాలో ముగ్గురై అక్రమ తవ్వకాలపై అధికారులు సత్వర చర్యలు చేపట్టాలి, బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంకట సుబ్బారెడ్డి డిమాండ్. ఢిల్లీలో బీజేపీకి సహకారంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిజాన్ని అంగీకరించారు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శలు. విశాఖలో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పర్యటన, మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.